నమస్కారం ఎస్వీఎన్ న్యూస్ ఛానల్ కి స్వాగతం. నా పేరు శిరీష. విశాఖ ఆర్కే బీచ్ లో జరిగినటువంటి స్వచ్ఛ సేవ కార్యక్రమంలో పాల్గొన్న విశాఖ జిల్లా కలెక్టర్ మరియు మేయర్. గౌరవ మేయర్ గారికి, కమిషనర్ గారికి, వేదిక మీద ఉన్న అధికారులు, అసోసియేషన్ సభ్యులు, ఇక్కడ వచ్చేసినటువంటి ప్రజలందరికీ నమస్కారాలు. ఈ స్వచ్ఛతా సేవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ క్లీనినెస్ డ్రైవ్ అనేది ఆర్కే బీచ్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముందుకు వచ్చిన టూరిజం అసోసియేషన్ వారు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చక్కగా ఏర్పాటు చేసిన జీవీఎంసీ కమిషనర్ గారికి, సిఎంఓహెచ్ వారికి, మిగతా వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం కూడా ఈ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం సెకండ్ ఫోర్త్ నైట్ ఆఫ్ సెప్టెంబర్ మనం జరుపుకుంటున్నాము. దాన్ని అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున మనం కన్క్లూడ్ చేసుకుంటున్నాము. ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమం నిన్నటి నుంచి ప్రారంభం చేసుకున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు కమిషనర్ గారు చెప్పినట్టు స్వచ్ఛత అనేది మన స్వభావం అవ్వాలి. మనం ఏదో ఒక్కసారి మాట్లాడుకున్నాము, ఒక 10 రోజు ఏదో డ్రైవ్ చేసాము, మళ్ళీ అన్ని మర్చిపోయామనేది కాకుండా, ఎలా రోజు స్నానం చేస్తున్నామో, ఎలా రోజు బ్రష్ చేస్తున్నామో ఆ విధంగా క్లీన్లీనెస్ అనేది ఒక హ్యాబిట్ అవ్వాలి, ఒక అలవాటు అవ్వాలి. ఆ అలవాటు కార్పొరేషన్నే ముందుకు వచ్చి కార్పొరేషన్ చేయాలని లేదు, ప్రతి ఒక్క ఇండివిజువల్ కూడా దానికి కాంట్రిబ్యూట్ చేయవచ్చు. పబ్లిక్ కాంట్రిబ్యూషన్ లేకపోతే, పబ్లిక్ పార్టిసిపేషన్ లేకపోతే ఏ కార్యక్రమం కూడా సక్సెస్ కాదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మన సిటీయే తీసుకోవచ్చు. విశాఖపట్నం సిటీ దేశవ్యాప్తంగా క్లీన్లీనెస్లో గుర్తు పొందిన ఒక సిటీగా ఉంది. దేశవ్యాప్తంగా మనము టాప్ 10లో ఉన్నామంటే మీ యొక్క పార్టిసిపేషన్ వల్లనే. అఫ్ కోర్స్ కార్పొరేషన్ సిబ్బంది యొక్క కృషి తప్పకుండా ఉంది, బట్ ప్రజలు కూడా దాంట్లో భాగస్వామ్యం కావడం వల్లనే మనము ఆ స్థాయికి ఎదగలిగాము. అది ఇంకా పైకి వెళ్ళాలి. దేశవ్యాప్తంగా మొదటి స్థానంలో మనం ఉండాలంటే ఇంకా మన నుంచి చాలా కృషి చేయాల్సిన అవసరం ఉంది. చాలా నగరాలు పోటీ పడుతున్నాయి. సో మన నగరం కూడా టాప్లో ఉండాలి, మనం అందరూ కూడా ముందుకు వెళ్ళాలంటే తప్పనిసరిగా మనము ఇంకా ఎన్నో ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం ఉంది. మీరు అడగవచ్చు, ఎందుకు పెట్టాలి సార్, దీనివల్ల మనకు ఉపయోగం ఏంటి అని అడగవచ్చు. మనం అందరికీ సమాధానం చెప్పేది హెల్త్ ఒకటే. మీకు క్లీన్గా ఉంటే, వాతావరణం శుభ్రంగా ఉంటే రోగాలు రావు అనేది ఒకటే మనము అందరూ చెప్పేది. బట్ అదొకటి మాత్రం కాదు, ఇండైరెక్ట్ బెనిఫిట్స్ అని చూస్తే మనకి ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకి టూరిజం. ఒక సిటీ క్లీన్గా ఉంటే ఆటోమేటిక్గా టూరిస్ట్ ప్రిఫర్ చేస్తారు, ఆ సిటీకి రావాలి, అక్కడ ఉండాలి అని ఆలోచిస్తారు. బీచ్ శుభ్రంగా ఉంటే బీచ్కి వెళ్తాము, మనం ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తామని చాలామంది వస్తారు. ఇప్పుడు ఈ మధ్యలో జరిగిన ఫ్లడ్స్ గురించి కమిషనర్ గారు చెప్పారు. ఈ అర్బన్ ఫ్లడ్డింగ్కి ప్రధానమైన కారణం గార్బేజ్. ఈ గార్బేజ్ను మనం మొత్తం డ్రైన్స్ అన్ని చిక్కుకోవడం వల్ల నీళ్ళు వెళ్లకుండా చెన్నైలో ఫ్లడ్స్ చూసాము, బెంగళూరులో ఫ్లడ్స్ చూసాము, ముంబైలో ఫ్లడ్స్ చూసాము. ఇవన్నిటికీ ప్రధానమైన కారణం ప్లాస్టిక్ గార్బేజ్ డిస్పోజల్ ఇన్ అన్సైంటిఫిక్ వే. సో మనము మన సిటీని శుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఇలాంటి ఫ్లడ్డింగ్ని మనము అవాయిడ్ చేయగలము. సో దట్ ఈస్ అనదర్ బెనిఫిట్. టూరిజం మాత్రం కాకుండా we can avoid floods. అదేవిధంగా మన ఇండైరెక్ట్ గా చాలా కాస్ట్ దీనికి స్పెండ్ చేస్తున్నాము. క్లీనింగ్ కావచ్చు, అదేవిధంగా వేస్ట్ డిస్పోజల్ కావచ్చు, ఇవన్నిటినీ కూడా మనము అరకట్టవచ్చు. దెన్ మన సముద్రం ఎంత పొల్యూటెడ్గా ఉంది. సో దీనివల్ల మత్స్య సంపద ఎంత కోల్పోతున్నాం. ఇవన్నీ కూడా మనము అరకట్టాలంటే
మన వాతావరణాన్ని శుభ్రంగా పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క పౌరుడి కూడా దీనికి కృషి చేయాలి. మీరు ఇంట్లో ఉదాహరణకి కిచెన్ నుంచి హాల్కి వెళ్తున్నారు, లేకపోతే హాల్ నుంచి కిచెన్కి వెళ్తున్నారు, చేతిలో ఏదో పేపర్ ఉంది, మీరు అక్కడే పడేస్తారా? లేదు కదా. ఒక చెత్త కొట్టి వెతుక్కొని అక్కడ డస్ట్బిన్లో తీసుకొని వేస్తారు దాన్ని. ఇంట్లో అలా చేసేటప్పుడు బయట మాత్రం ఎందుకు మనము డిఫరెంట్గా ప్రవర్తనిస్తున్నాము? ఎందుకంటే మన దేశాన్ని మన ఇల్లులాగా మనం చూడట్లా. ఇది కూడా మన ఇల్లే కదా. మన ఇంట్లో ఎలా ఉంటామో ఆ విధంగా మీరు బయట కూడా ఉంటే తప్పకుండా ఈ అలవాటు అనేది మారుతుంది. మన పరిశుభ్రత అనేది ఒక హ్యాబిట్ అవుతుంది. దీనివల్ల మనకు ఎన్నో మేలు జరుగుతుంది. సో అందరూ కూడా దీంట్లో భాగస్వామ్యం అవ్వాలి. ఈ రాబోయే రోజుల్లో ఏదో ఒక 2 వారాలు మనం ఇది చేసుకుంటాము, ముందుకు వెళ్తాం అనేది కాకుండా ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం కూడా మనము పరిశుభ్రత గురించి ఆలోచించాలి. పర్సనల్ హైజీన్ కూడా, జస్ట్ వాతావరణమే కాదు, మనం స్వయంగా కూడా శుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. ఈ సందర్భంగా ఈ ఎంటైర్ సిటీని శుభ్రంగా ఉంచుతున్న సఫాయి కర్మచారీస్ అంటే మన శానిటేషన్ వర్కర్స్ అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళ వల్లే ఈ స్థాయికి మనం ఎదగగలిగాము. వాళ్ళ వల్లే మనము ప్రతిరోజు ఒక శుభ్రమైన వాతావరణంలో మనము ఉంటున్నాము. గర్వంగా విశాఖపట్నం పౌరుడిగా గర్వంగా ఫీల్ అవుతున్నాం. సో ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్. ఈ కార్యక్రమాన్ని మనము ముందుకు తీసుకువెళ్తాము. ఏ విధంగా వాళ్ళకు మేలు చేయాలి అనేది కూడా మనం ఆలోచించి, ఇప్పుడు కమిషనర్ గారు చెప్పినట్టు వాళ్ళకి హెల్త్ క్యాంప్స్ కానీ, వాళ్ళకు అందాల్సిన ప్రభుత్వ సాయం, వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ కూడా అందే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఏదో ఈ 2 వారాలే కాకుండా రాబోయే రోజు అంతా కూడా దాని మీద ఈ ప్రభుత్వం ద్వారా దృష్టి సాధించడం జరుగుతుంది అని చెప్పి, ఈ సందర్భంగా ఈ మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన కమిషనర్ గారికి, వాళ్ళ సిబ్బంది అందరికీ కూడా మరొకమారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకోండి. అందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం కూడా కేంద్ర ప్రభుత్వం ఒక ఆదేశాల మేరకు స్వచ్ఛతాకి సేవా కార్యక్రమం సెకండ్ ఫోర్త్ నైట్ అంటే 3వ వారం 4వ వారం సెప్టెంబర్లో మనం జరుపుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ సంవత్సరం స్వచ్ఛతాకి సేవా కార్యక్రమం విశాఖపట్నం జిల్లాలో విశాఖపట్నం ఆర్కే బీచ్లో మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు మనము బీచ్ క్లీన్లీనెస్ డ్రైవ్ టేకప్ చేస్తున్నాము. ఇదే విధంగా రాబోయే 2 వారాలు కూడా వివిధ కార్యక్రమాలు మనం ప్లాన్ చేయడం జరిగింది. దీంట్లో 3 భాగాలుగా మనము ఈ కార్యక్రమం చేపడుతున్నాము. ఒకటి సంపూర్ణ స్వచ్ఛత అంటే నాట్ జస్ట్ రెగ్యులర్ ప్లేసెస్ కాకుండా ఎక్కడ ఎక్కువగా మనము వాతావరణం పాడై ఉందో, ఎయిదర్ బికాస్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ ఆర్ లిక్విడ్ వేస్ట్, దాన్ని క్లీన్లీనెస్ టార్గెట్ యూనిట్ సిటివ్గా పరిగణనలు తీసుకొని మనం వాటిని క్లీన్ చేయడం జరుగుతుంది. మన సిటీలో దాదాపు 83 లొకేషన్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ లొకేషన్స్ అన్నీ కూడా రాబోయే 2 వారాల్లో మనం క్లీన్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా సెకండ్ అంశం ఏంటంటే స్వచ్ఛతాకి భాగీదారి అంటే పబ్లిక్ పార్టిసిపేషన్ అండ్ అడ్వకసీ, అంటే ప్రజలు భాగస్వామ్యం అవ్వాలి ఈ క్లీనెస్ డ్రైవ్ అనే ఉద్దేశంతో ఆ లిమ్ ద్వారా మనము పీపుల్ పార్టిసిపేషన్ కూడా మనము ఎక్కువగా పెంచుకోవాలనే ఉద్దేశంతో యాక్టివిటీస్ అన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది. కల్చరల్ ఈవెంట్స్, అదేవిధంగా ఈ వీధి నాటకాలు ఇవన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది. దాని ద్వారా ప్రజలకి ఈ మెసేజ్ తీసుకువెళ్ళడం జరుగుతుంది. థర్డ్ కాంపోనెంట్ ఏంటంటే సఫాయి కర్మచారిగా శిబిర్ కానీ వాళ్ళకి హెల్త్ క్యాంప్స్ నిర్వహించడం, అదేవిధంగా వాళ్ళకు ప్రభుత్వ స్కీమ్స్ అన్నీ కూడా బోత్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా అందే విధంగా చర్యలు తీసుకోవడం ఈ 3వ భాగం. దాని గురించి ఈరోజు మనము క్లీన్లీనెస్ డ్రైవ్ టేకప్ చేయడం జరిగింది. రాబోయే 14 రోజుల్లో వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అక్టోబర్ 2 ఇట్స్ అ కల్మినేషన్. దీని ఒక కంప్లీట్ క్లోజర్ కార్యక్రమం అప్పుడు జరుగుతుంది. దీంట్లో గౌరవ మేయర్ గారు ఒక ఆదేశాల మేరకు ఎన్నో కార్యక్రమాలు మనం ప్లాన్ చేస్తున్నాము. అదేవిధంగా కమిషనర్ గారు మన సిటీని టాప్కు తీసుకువెళ్ళాలి. మనం ఇప్పుడు 4th ర్యాంక్ ఉన్నాము స్వచ్ఛ సర్వేక్షణలో, ఇంకా పై స్థాయికి వెళ్ళాలనే ఉద్దేశంతో చాలా కార్యక్రమాలను ప్లాన్ చేయడం జరిగింది. సో పీపుల్ పార్టిసిపేషన్ చాలా అవసరం. దీని ఒక మెసేజ్ మీడియా ద్వారా మీ అందరి ద్వారా ప్రజలకు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను.